హలో అండి. అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ శుభవార్త. ఇది వ్రాసిన వారు గోవిందరాజు రామకృష్ణారావు గారు. ఇక కథలోకి వెళ్దామా? సుభద్రమ్మ పేరు చెప్తే ఆ వీధిలో ఆడవాళ్లకు వెన్నులో వణుకు పుడుతుంది. నోటితోనే జయించుకొచ్చేస్తోంది. ఎవరు ఆమెతో పేచీకి దిగరు. అయినా ఆవిడే తేలిగ్గా పేచీ పెట్టుకుంటుంది అందరితో. అసలు ఆమె నామకరణం నాడే పేచీ ఆరంభమైందంట. తల్లి వాళ్ళమ్మ సుశీలమ్మ పేరు పెట్టాలని, తండ్రి వాళ్ళమ్మ భద్రమ్మ పేరు పెట్టాలి అని మంకుపట్టు పెట్టారంట ఇద్దరు. తెలివిగల పురోహితుడు ఇద్దరికీ రాజీ కుదిర్చి చివరికి 2 పేర్లు కలిసి వచ్చేటట్టు సుభద్రమ్మ అని ఖరారు చేశాడు. ఇక తర్వాత సుభద్రమ్మ పేచీగట్టాలు కోకొల్లలు. చెప్పాలంటే అదో పెద్ద గ్రంథమే అవుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు. తలుపు చప్పుడవుతోంది. ఇంకెవరు? సుభద్రమ్మ కొడుకు వెంకటాచలం. సుభద్రమ్మ కొడుకుతో, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి తిరిగి రమ్మన్నాను రా. కూరల కోసం వెళ్ళి గంటయింది, ఇంకా రాలేదు నీ పెళ్ళాం. చూడు వెంకీ అంది సుభద్రమ్మ పళ్ళు పటపటలాడిస్తూ. వెంకటాచలం రుద్రుడైపోయాడు. ఈ మధ్య రాగిణికి తలబిరుసు ఎక్కువైంది. షికారు తిరుగుతోంది. ఇంతసేపా కూరలు తేవడం? సుభద్రమ్మ తెచ్చిన మంచినీళ్ళు గటగటా తాగాడు. అటు ఇటు 2 సార్లు పచార్లు చేశాడు. కూరల సంచితో గబగబా నడుచుకుంటూ రాగిణి గుమ్మంలో అడుగుపెట్టింది. ఇంతసేపు ఏం చేస్తున్నావు? వాడికి రాగానే కాఫీ కలిపి ఇవ్వాలని తెలిసే షికార్లు కొడుతున్నావా? సుభద్రమ్మ నోట్లోంచి నిప్పుల్లా రాలాయి మాటలు. రాగిణి కూరల సంచి కింద పెట్టింది. ఇంతలో వెంకటాచలం పిడికిళ్ళు బలంగా చూపాయి. దానికి రాగిణి తూలి ముందుకు పడబోయింది. సుభద్రమ్మ కళ్ళు చల్లబడ్డాయి కొడుకు చేసిన పనికి. రాగిణి నెమ్మదిగా లేచి తాను కూరలకు వెళ్తూ దారిలో అమ్మవారికి పూజ చేయించిన సంగతి ఎందుకు చేయించింది అని చెప్పాలనుకుంది. కానీ సుభద్రమ్మ వెంకటాచలం అప్పుడు ఏం చెప్పబోయినా వెంటనే నోరు నొక్కి చెంపలు వాయిస్తారు. అందుచేత తాను గుడి సంగతి ఎత్తలేదు. ఆనందంతో పొంగే గుండె పూజ కారణం చెప్పమంటోంది. కానీ రాతి హృదయం లాంటి ఉన్న వీరికి చెప్పే సమయం కాదని మనసు హెచ్చరిస్తోంది. నడుం సవరించుకుంటూ రాగిణి వంటింటి వైపు నడిచింది. వెంకటాచలం బట్టలు మార్చుకొనొచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చున్నాడు. సుభద్రమ్మ కొడుకు వంక మెచ్చుగోలుగా చూసింది. రాగిణి 2 కప్పులతో కాఫీ తెచ్చి వాళ్ళకిచ్చింది. కాఫీ తాగుతూ వెంకటాచలం, ఈ దిక్కుమాలిన దాన్ని మొహం చూడగానే అసలు సంగతి నీకు చెప్పడం మర్చిపోయానమ్మా అన్నాడు. ఏంట్రా నాయనా వెంకీ? సుభద్రమ్మ గొంతులో ఆతృత. చెల్లి సరోజ నిన్ను చూడాలంటుందంట. నిన్నొకసారి పంపమని అత్తగారు మరీ చెప్పారంట. బావగారు బ్రతిమలాడుతూ నిన్నొకసారి వెంటనే పంపమని ఫోన్ చేశారే అమ్మా. నా చిట్టి తల్లి ఎంత బెంగటిల్లిందో. రేపే వెళ్తారా? డీలక్స్ బస్ ఎక్కించు. రైలు టికెట్ దొరకపోతే. అలాగేనమ్మా. రాగిణి ఈ సంభాషణ వింది వంటింట్లోంచే. వంట త్వరగా పూర్తి చేసింది. అలవాటు ప్రకారం తల్లి కొడుకులు ముందు భోజనం చేశారు. తరువాత సరోజ గురించిన ముచ్చట్లలో మునిగిపోయారు. నడునొప్పితో పైకి మూలగలేక బాధ ఓర్చుకుంటూ ఇష్టం లేకపోయినా 4 మెతుకులు తిని ఒంటిల్లు సర్ది అత్తగారికి అన్నీ అమర్చి రాగిణి నడుం వాల్చింది. ఆలోచనలు ముసురుకున్నాయి ఆమెకు. శక్తి కొద్దీ కట్నం ఇచ్చి తండ్రి తన పెళ్లి చేశాడు. 2 అన్నలు చిన్న ఉద్యోగాల్లో ఎక్కడో ఉన్నారు. తల్లి లేదు. తండ్రి పాత పెంకుటిల్లోనే పల్లెటూళ్ళలో కొడుకులు పంపే కొద్దిపాటి పైకంతో బతుకుతూ సాగిస్తున్నాడు. తాను చాలా సుఖంగా ఉన్నానని నమ్ముతున్నాడు. అలా నమ్మకం తండ్రికి కలిగిస్తూ కష్టాల మధ్య కుమిలిపోతోంది. అత్తగారికి తనపైన అంత కసి ఎందుకో రాగిణికి అర్థం కావడం లేదు. అమ్మను మెప్పించడమే వెంకటాచలం ధ్యేయం. అందుకు భార్యను నిత్యం హింసించడం పనిగా పెట్టుకున్నాడు. రాగిణికి ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడే మార్గమే కనిపించలేదు. అలసిపోయిన మనసు రాగిణిని నిద్రపుచ్చింది. తాను అమ్మవారికి ఎందుకు పూజ చేయించింది? కలలో తండ్రికి చెప్పినప్పుడు ఆయన పడిన ఆనందం నిద్రలో తన బాధలన్నింటినీ మరిపించింది. అత్తగారి ప్రయాణానికి అన్నీ సిద్ధం చేయడం కోసం రాగిణి రోజు కంటే ముందే లేచింది. అన్ని పనులు చక్కబెట్టింది. బయలుదేరే ముందు సుభద్రమ్మ కొంప జాగ్రత్త అని అరుస్తూ ఆటో ఎక్కింది. బస్ డిపో వరకు వెంట వెళ్తున్నా
వెంకటాచలం చూపులు అదే మాట హెచ్చరించాయి. ఎదురింటి కౌసల్య వచ్చి, పొద్దుటే మీ అత్తగారు ఊరు ప్రయాణం పెట్టుకుందే అని పలకరించింది. అవును పిన్నిగారు, మా ఆడపడుచు దగ్గరికి అని రాగిణి జవాబిచ్చింది. ఆవిడ వాలకం ఏమైనా మారిందా అమ్మాయి? పోనీలేండి పిన్నిగారు, నా అదృష్టం ఇంతే అనుకుంటున్నా. మొన్నొకసారి అభిమానంతో వచ్చి నా మీద ఆవిడ అరుపులు ఆపబోయారు. దానికి మీ మీద విరుచుకుపడింది. నా మూలంగా అనవసరంగా మీకు అవమానం కలిగింది. పిచ్చిపిల్ల, అవమానం నాకు కాదమ్మా, ఆడజాతికే అవమానం. ఇలాంటి గయ్యాలి గంప మూలంగానే. అమ్మకు మంచి పేరైనా అంటే రాక్షసి గుర్తుకొస్తోంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి పిన్నిగారు. వస్తానమ్మా. నీ పతిదేవుడు వచ్చేటప్పటికి నువ్వు చేయవలసిన పనులెన్నున్నాయి కదా. మీ అత్త ఉండంగా ఈ వీధిలో మరో ఆడపురుగు మీ గుమ్మం ఎక్కే ధైర్యం చెయ్యదు. దేవుడు నీ కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో అంటూ కౌసల్య తిరిగి వెళ్ళింది. రాగిణి తన పనుల్లో మునిగిపోయింది. సరోజ భర్త చంద్రశేఖరం సుభద్రమ్మను బస్ డిపో నుంచి కారులో ఇంటికి తీసుకెళ్లాడు. న్యాయవాదిగా 4 ఏళ్లలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. సంపాదన ఇబ్బడి ముబ్బడయింది. కుటుంబ కలహాలు, దాంపత్య సమస్యల కేసుల్లో ఆ పట్నంలో మొదటి పేరు చంద్రశేఖరానిదే. సుభద్రమ్మ కూతుర్ని అక్కును చేర్చుకొని, ఎలా ఉన్నావే చిట్టి తల్లి అని మురిపాలు కురిపించింది. రాగిణికి పురమాయించి చేయించిన మినపసున్నుండలు, జంతికలు సరోజకిచ్చింది. వియ్యపురాల్ని మర్యాదగా పలకరించి ఆవిడ చేతిలో యాపిల్ పళ్ళు పెట్టింది. అన్నా వదినా, ఎలా ఉన్నారమ్మా? సరోజ కుశల ప్రశ్నలు వేసింది. వెంకీ ఉద్యోగంతో సతమతమవుతున్నాడే తల్లి అని ఊరుకుంది. రాగిణి పేరెత్తడం ఆవిడికి ఇష్టం లేదు. రాగిణి గురించి వియ్యపురాలు అడిగినా బస్సు ప్రయాణం గురించి చెప్పి ఊరుకుంది. సుభద్రమ్మ స్నానం చేసి భోజనాలయ్యాక కాసేపు కునుకు తీసింది. ఆమె లేచాక, అమ్మా, ఈ మధ్యనే కారు కొన్నాం, ఎలా ఉందే? నిన్ను చూడాలనిపించింది. ఇంటి ముందు భాగంలో 2 గదులు వేశాం. అత్తయ్య పట్టుపట్టి ఈ పని చేయించారు. కేసులు వాళ్ళు ఎక్కువయ్యారు, వాళ్ళు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది అని సరోజ చెప్పింది. నాదేముంది, అంతా సరోజే చెప్పి చేయించింది అని. ఇంటి వ్యవహారాలు నాకేమైనా తెలుసా? నా మీద అభిమానంతో కోడలు అలా అంటోంది అని సరోజపై బియ్యపురాలు ప్రేమ కురిపించింది. సరోజ అదృష్టానికి సుభద్రమ్మ పొంగిపోయింది. సాయంకాలం చంద్రశేఖరం కోర్టు నుంచి వచ్చాడు. కాఫీ తాగి ముందు గదిలోకి వెళ్ళాడు. మరో 10 నిమిషాలకి ఒక పెద్ద ఆయన కూతురు పళ్ళు మిఠాయి పట్టుకొచ్చి చంద్రశేఖరానికి ఇచ్చారు. ఆ అమ్మాయి లోపలికొచ్చి కొన్ని పళ్ళు సరోజ చేతిలో పెట్టింది. 2 పళ్ళు సరోజ అత్తకు తల్లికి ఇచ్చి పాదాలకి నమస్కరించింది. చంద్రిక గారు, ఈవిడే మా అమ్మ అని పరిచయం చేసింది. ఇంతలో పెద్దాయన, తల్లి ఇలారా, లాయర్ గారు ఏవో సంతకాలు చేయాలంటున్నారు అని పిలిచాడు. చంద్రిక వెళ్ళింది. ఆమెకు 25 ఏళ్లుంటాయి. అందగత్తె కూడా. సుభద్రమ్మకి ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అమ్మాయి, ఈ పిల్లకి అప్పుడే కోర్టుతో ఏం పనే? ఉత్సాహంతో ప్రశ్నించింది. అదొక పెద్ద కథలే అమ్మా. నిన్ననే మీ అల్లుడు ఈ వివరాలన్నీ చెప్పారు. ఇప్పుడు కేసు గెలిచారు. ఆ సంతోషంతో ఇవి తెచ్చారు. సుభద్రమ్మ ఆసక్తి మరింత పెరిగింది. నిక్షేపంగా కాపురం చేసుకుంటున్న పిల్లకి కేసేమిటే? చంద్రిక బాగా చదువుకున్న అమ్మాయే. తల్లి లేదు. పెద్ద కట్నం ఇచ్చి తండ్రి వైభవంగా పెళ్లి చేశాడు. మరింకేం రోగం? రోగం చంద్రిక కాదు, ఆ అమ్మాయి అత్తకు భర్తకు. ఇద్దరే. తల్లి రాకాసి, భర్త చవట సన్నాసి. తల్లి మాట శిలాక్షరం, ఇంగితం లేని బడుద్దాయి. ఇంకా డబ్బు ఆశతో చంద్రికను నానా హింసలు పెట్టేవారు. మనస్సు కుళ్ళబొడిచేవారు. చంద్రిక మనసు చంపుకున్నా దెబ్బలు భరించలేకపోయింది. సుఖంగా ఉన్నట్లు తండ్రిని మభ్యపెడుతూ వచ్చింది. సుభద్రమ్మ ఉత్కంఠ ఇంకా పెరిగింది. అబ్బా, ఈ సోదెందుకు, అసలు సంగతి చెప్పు అని తొందరపెట్టింది కూతుర్ని. ఎలాగో కూతురి కష్టాలు తండ్రికి తెలిసాయి. కొందరి సలహా మేరకు మహిళా రక్షణ సమితి సహాయం కోరాడు. మధ్యలో వీళ్ళెవరే? అసలేమైందో చెప్పక ఈ డొంక తిరుగుడు కబుర్లెందుకు తల్లి? సుభద్రమ్మ వైనం చూసి వియ్యపురాలు ఆశ్చర్యపోయింది. ఆమె ఎందుకంత గాబరాగా అడుగుతుందో అర్థం కాలేదు. మా సరోజ లాయరు భార్య కదా, కొన్ని లా పాయింట్లు చెప్పి కానీ అసలు విషయం బయటపెట్టదు అని నవ్వుతూ అంది. సుభద్రమ్మకది నచ్చలేదు.
అయినా బలవంతంగా పెదాలపై ఒక్క క్షణం చిరునవ్వు అతికించుకుంది. సరోజ చెప్పసాగింది. అమ్మా, అత్తయ్య గారన్నట్లు నువ్వు పాయింట్లు విను. తొందరపడితే కేసు నీకు అర్థం కాదు. నువ్వడిగావే మధ్యలో వాళ్ళెవరని, విను. ఆడపిల్లని అత్త, భర్త, ఆడపడుచు, ఇంకా కొందరు రాక్షసులు కష్టాలు పాలు చేస్తే వాళ్ళని కోర్టుకి ఈడ్చి తిక్క కుదిరించే సంస్థ అన్నమాట. అన్ని చోట్ల ఈ సంస్థ పనిచేస్తోంది. మన పట్టణంలో కూడా ఉందిలే. వాళ్ళేం చేశారే చంద్రికను? వాళ్ళ నాన్నని మీ అల్లుడి దగ్గరకు తీసుకొచ్చి అంతా వివరించారు. ఇరుగు పొరుగు వారు రాతపూర్వకంగా సాక్ష్యం ఇచ్చారు. కేసు నడిచింది. అత్తకి భర్తకి జైలు శిక్ష పడింది. వాళ్ళిద్దరూ ఊచల్లెక్క పెడుతున్నారు అని సరోజ పెద్దగా నవ్వింది. దానికి బియ్యపురాలు జత కలిపింది. ఆ దుర్మార్గులకి అంతే కావాలే. ఆమె మనసులోని మాటలు బయటపెట్టింది. ఆ మాటలకు సుభద్రమ్మ గుండె గుబేల్మంది. ఈ మాటలు నెత్తిమీద పిడుగుల వర్షం కురిపించాయి. గ్లాసుడు మంచినీళ్లు గటగటా తాగేసింది. నోట మాట రాలేదు. తల్లి అలా కంగారు పడుతుందెందుకో సరోజకు బోధపడలేదు. అమ్మా, వాళ్ళు జైలుకి వెళ్తే నువ్వెందుకే అలా హైరాణ పడతావు? ఈ సంగతి వదిలేద్దాం, కాఫీ కలుపుకొస్తా అని వంటింట్లోకి వెళ్ళింది. వియ్యపురాలు కబుర్లోకి దింపిన సుభద్రమ్మ అన్యమస్కంగానే మాట కలిపింది. ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెత్తాయి. ఆ రాత్రి సరిగ్గా భోజనం కూడా చేయలేదు. నిద్ర సరిగ్గా లేదు. అంతా కలత నిద్రే. కాసేపు నిద్రలోకి జారినప్పుడు తాను వెంకటాచలం జైల్లో ఉన్నట్టు, చెప్పకూడ తింటున్నట్టు, సత్తు గ్లాసులతో నీళ్లు తాగుతున్నట్టు, జైల్లో బండ చాకరీ చేస్తున్నట్టు, కాసేపు విశ్రమిస్తే జైలరు లాఠీతో బాతున్నట్టు పీడకల. గభేల్న మన లేసుకూర్చొనుంది. కళ్ళు ములుముకొని చుట్టూ చూసింది. మంచినీళ్లు తాగి కొంచెం తెప్పరిల్లి చుట్టూ చూసింది. కాసేపు పక్క మీద అటూ ఇటూ దొర్లింది. 1 గంట తర్వాత ఎలాగో కొంచెం నిద్రపట్టింది. మహిళా రక్షణ సమితి వాళ్ళు స్టేషన్కు లాక్కుపోతున్నట్టు, కౌశల్య మరో 10 మంది ఆ వీధిలోని ఆడవాళ్ళు సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్లు మరొక కల. అంతే. సుభద్రమ్మ ఆ రాత్రి మళ్ళీ నిద్రపోలేదు. మర్నాడు తల్లి పరిస్థితి గమనించి, ఏమమ్మా, ఒంట్లో బాలేదా అలా ఉన్నావు? బస్సు ప్రయాణం పడలేదేమో సరోజా ఆరా తీసింది. అబ్బే, అలాంటిదేం లేదే అని సుభద్రమ్మ పొడిపొడిగా జవాబిచ్చింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక సుభద్రమ్మ, నువ్వు రమ్మని కబురు చేశావు. వదిన గారు కూడా రమ్మనమన్నారు, అందుకే వచ్చాను. మిమ్మల్ని చూశాను, చాలా సంతోషం. రేపొద్దునే వెళ్తానమ్మా అని సరోజతో చెప్పింది. అదేంటమ్మా, 1 వారం రోజులైనా ఉండకుండా అప్పుడే తిరిగి ప్రయాణమా అని సరోజ అడిగింది. నిజమే వదిన గారు, ఇది కూడా మీ ఇల్లే అనుకోండి, 1 వారం ఉండండి. వియ్యపురాలు కూడా కోరింది. నా మాట వినండి, ఈసారికి రేపే వెళ్ళక తప్పదు, అడ్డం చెప్పద్దు అని సుభద్రమ్మ నిశ్చయంగా తెలియజేసింది. గేటు దగ్గర ఆటో దిగిన చప్పుడు విని రాగిణి తలుపు తీసి చూసింది. వచ్చింది అత్తగారు. గబగబా వెళ్ళి సంచి అందుకొని, రండి అత్తయ్యా అని వినయంగా పలకరించింది. సుభద్ర మోహంలో మునుపటి చిరపటలు లేకపోవడం గమనించి రాగిణి వింతగా చూసింది. లోపలికొస్తూ, అమ్మాయి, వెంకీ ఆఫీస్కి వెళ్ళాడా అని సుభద్రమ్మ అడిగింది. రాగిణి కాపురానికి వచ్చిన తర్వాత అత్తగారి నోటి వెంట అమ్మాయి అని వినడం అదే ప్రథమం. రాగిణి తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. సుభద్రమ్మ కంఠంలో ఎప్పుడు గూడు కట్టుకుని ఉండే కర్కసత్వం లేదు. వెళ్ళారత్తయ్యా అని రాగిణి భయపడుతూనే సమాధానం చెప్పింది. కాళ్ళు చేతులు కడుక్కొచ్చి సుభద్రమ్మ సంచిలోంచి మిఠాయి పూలు తీసి రాగిణి చేతిలో పెట్టి, తీసుకో తల్లి అంది ఆప్యాయంగా. తన తల్లి బ్రతికి వచ్చి పిలిచినట్లయింది రాగిణికి. సుభద్రమ్మ కళ్ళు ప్రసన్నంగా ఉన్నాయి. గొంతు మార్దవంగా ఉంది. ఆమె మాటలకు చేతలకు రాగిణి మనసు చెలించిపోయింది. వంగి అత్తగారి పాదాలకు నమస్కరించింది. సుభద్రమ్మ కోడల్ని 2 చేతులతో లేవనెత్తి గుండెలకి హత్తుకుంది. రాగిణి అత్తగారిని కౌగిలించుకొని, అత్తయ్యా అని తెలియని ఆనందంతో రోదించింది. సుభద్రమ్మకు కూడా కళ్ళు చెమర్చాయి. కాసేపటికి ఇద్దరూ తేరుకున్నారు. అత్తయ్య, మొన్న కూరలకు వెళ్ళినప్పుడు అమ్మవారి గుళ్ళో పూజ చేయించాను. మీకు శుభవార్త చెప్పాలి అనుకున్నాను, కానీ భయపడ్డాను అని రాగిణి మెల్లగా అంది. వెంటనే చెప్పు తల్లి అని సుభద్రమ్మ అడిగింది. మీరు బామ్మ కాబోతున్నారు అని రాగిణి సిగ్గుతో అత్తగారి గుండెల్లో తలదాచుకుంది. నా తల్లే,
ఎంతటి చక్కటి మాట చెప్పావు. ఇప్పుడు వెంకీకి ఫోన్ చేసి చెప్పాలి అని సుభద్రమ్మ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఎలా ఉంది సకులు? మీకు కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ లైక్స్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.